యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న కల్వరీ బ్యాప్టిస్ట్ సంఘ కార్యవర్గానికి, కాపరులకు, అలాగే విచ్చేసిన స్త్రీలందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ అనేది ఎంతో దేవుని యొక్క కృప, దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, ప్రసాద్ గారికి, అలాగే సుమతి ప్రసాద్ గారికి, అలాగే సూపరింటెండెంట్ గారు గ్రేస్ లిల్లీ గారికి, కార్యవర్గం అంతటికీ కూడా సంఘ కాపరులకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దవారు కూర్చొని ఉన్నారు. పెద్దవారు వయసులో నాకంటే అనుభవంలో పెద్దలైన వారు చాలామంది కూర్చుని ఉన్నారు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా గౌరవాన్ని, వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప, గొప్ప భాగ్యం అండి. నేను ఇది 3వసారి సంఘానికి రావడం. గత సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైన తెగుళ్లకు ప్రపంచం మొత్తం గురవడం జరిగింది. ఈ దినాన్న ఈ విధంగా సజీవ లెక్కలో మనం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప, కేవలం దేవుని యొక్క అనుగ్రహము అని మనం చెప్పుకోవాలి. మరణించిన వారి కంటే మనం గొప్పవారం కాదు. దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాలలో ఏదో ఉంది. అందువలన ప్రభు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచారు. బహుశా మనం ఇంకా సిద్ధం కాలేదేమో, మనం ఇంకా నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయేమో, మనం చేయవలసిన పని ఏమైనా ఇంకా కొంచెం ఈ భూమి మీద ఉండి ఉన్నదేమో. అందువలన ప్రభు మనకి ఇంకా ఆయుష్ని అనుగ్రహించారు. సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకుందాము. ఈ దిన వాక్య భాగం మనం చదువుకున్నాము. దానికంటే ముందుగా మరొక వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత వాక్య సందేశాన్ని మనము విందాము. లేవీకాండము 25వ అధ్యాయము, లేవీకాండము 25వ అధ్యాయము 9వ వచనం. లేవీకాండము 25వ అధ్యాయము 9వ వచనం. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. అమ్మగారు, ఇది ప్లాటినం అంటే 75 అండి, మీరు 50 సంవత్సరాలకి చదివారు అంటే సునాద సంవత్సరానికి సంబంధించిన వచన భాగం కాబట్టి చదివాను. సునాదము అంటే జూబిలీ, సెలబ్రేషన్. ఆయా సంవత్సరాలు, అది 50 సంవత్సరమైనా 70వ సంవత్సరమైనా శతాబ్ది ఉత్సవాలు అయినప్పటికీ కూడా ఈ వాక్య భాగంలో ఉన్న సందేశాన్ని గ్రహించాలని ఆశపడతా ఉన్నాను. అమ్మగారు, ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ చెప్పారు ఎవరు వెళ్ళొద్దండి అని. తర్వాత అమ్మగారు గ్రేస్ లిల్లీ గారు మాట్లాడుతూ చెప్పారు ఎవరు వెళ్ళొద్దని. నిజంగా కల్వరీ బ్యాప్టిస్ట్ సంఘం గురించిన కొన్ని మంచి విషయాలు నేను చెప్పాలండి మీతో. నన్ను కల్వరీ బ్యాప్టిస్ట్ సంఘం వారు ఆహ్వానించింది ఎప్పుడంటే డిసెంబరు 2022 నాకు వచ్చిన లెటర్ అప్పుడు వచ్చింది ఇక్కడి నుంచి, చర్చ్ ఆఫీస్ నుంచి. ఎంత ప్లాన్డ్గా ఉన్నారో అనిపించింది. ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ యూ. 6 నెలలు ముందుగా పిలిచారు. 6 నెలలు నన్ను ముందుగా పిలిచారంటే అంతకుముందు మీరు ఎన్ని కమిటీలు జరుగుంటాయో, ఎన్నిసార్లు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మీరు ప్రణాళిక చేసి ఉంటారు. మరొక సంతోషకరమైన విషయం నాకు అనిపించింది ఏంటంటే, అఫ్కోర్స్ మధ్యలో నన్ను ఏమీ డిస్టర్బ్ చేయలేదు, కానీ 10 గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడికి క్రిందకు వచ్చాను. నేను రాకముందే చాలా వరకు సంఘం నిండి ఉంది.
సో విశాఖపట్నంలో ఉన్న మిగిలిన సంఘాల నుంచి వచ్చిన స్త్రీలందరినీ కూడా, అలాగే సంఘపు వారిని కూడా ఈ విషయంలో అభినందిస్తూ ఉన్నాను. చాలా సంఘాలలో ఆలస్యంగా వచ్చేది మనమేనండి, మనమే. కానీ ఈ సంఘము ఆ విషయంలో చాలా చక్కగా సమయాన్ని పాటిస్తూ ఉన్నారు. దేవుడు మనకి చాలా చల్లగా ఏసీ పెట్టారు, ఇవన్నీ పెట్టారు. కాబట్టి చాలా చల్లగా ఉన్న పరిస్థితుల్లో నిద్ర రావడానికి కొంత అవకాశం ఉంది. ఓకే, నాకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేను రాత్రి 12 గంటలు పడుకొని మళ్ళీ 3 గంటలకు లేచాను. ఓకే, కానీ మనం అందుకోసము రాలేదు ఇక్కడికి. ఈ 6 నెలల నుంచి మరి సంఘం సిద్ధపడుతూ, మీకు ఆహ్వానాలు పంపిస్తూ, క్వైర్ ప్రాక్టీస్ చేస్తూ, ప్రార్థన చేస్తూ, వీరంతా ఉన్నది మన జీవితాలలో కార్యం జరగాలండి. మన హృదయాలు తాకబడాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. ఈ దినం నేను ఇక్కడికి ఎలా వచ్చానో అలాగ వెళ్ళిపోవడానికి వీలు లేదు. మనం రూపాంతరం చెందాలి. నిన్నటికంటే ప్రభువుకి మరింత సమీపంగా మనం వెళ్ళాలి. ప్రభు ఏ విషయాలన్నా మనతో మాట్లాడుతూ ఉంటే మనం వాటిని సరిచేసుకోవాలి. నేను చెల్లి అనిత చక్కగా నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. అయితే లేఖన ఇన్స్టిట్యూట్ థియాలజీ అండి, అది టెక్నాలజీ కాదు. ఓకే, ఇది ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనుకున్నారు కాదు. అన్ట్రైన్డ్ పాస్టర్స్కి అలాగే చర్చి లీడర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చే ఒక చిన్న ఇన్స్టిట్యూట్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎంతో ఆసక్తితో కూర్చున్నారు, అలాగే కూర్చోండి, నా వైపు చూడండి, బైబిల్ చూడండి, మీ దగ్గర నోట్స్ ఉంటే చక్కగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, తిరగొద్దు. ఐ రిక్వెస్ట్ ఈవెన్ కెమెరామ్యాన్, ఓకే, ఫొటోస్ తీసే, పిక్చర్స్ తీసే కెమెరామ్యాన్, ఆ సహోదరునికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తిరగొద్దు, ఇంకా పిక్చర్స్ తీయొద్దు. మనం పిక్చర్స్ తీస్తే అటువైపు చూస్తాం అన్నమాట, నవ్వాలా నవ్వకూడదా ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఇవేమీ అవసరం లేదు. రైట్, 3 విషయాలు సునాద సంవత్సరం గురించి పరిశుద్ధాత్మదేవుడు మోషే ద్వారా రాయించారు. ఒకటి ఏంటంటే, 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద లిబర్టీ. దేశవాసులందరికీ కూడా స్వేచ్ఛను ప్రకటించవలను, స్వాతంత్ర్యమును ప్రకటించవలను. మనకి చాలా విషయాలకి స్త్రీలింగా ముఖ్యంగా స్వేచ్ఛ లేదనిపిస్తుంది. ఎన్నో పనులు చేస్తానే కానీ ఈరోజు బయటపడలేదు మనం. నేను కూడా నిన్నే చేశాను, ఈరోజు రావాలి కాబట్టి. చాలా అంటే అది స్వేచ్ఛ లేకపోవడం కాదు, కానీ ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంది. ప్రాముఖ్యంగా పాపం నుంచిన స్వాతంత్ర్యత కలగాలి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను, ఆ మాట ప్రభువారు చెప్పారు. రెండో విషయం ఏమంటాడంటే, మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. అంటే ఒక్క ఫ్లాట్ ఉన్నవాళ్ళు రెండో ఫ్లాట్ కొనుక్కోవాలని, ఒక్క ప్లాట్ మాత్రమే ఉన్నవారు ఇంకొక ఇంటి స్థలం కొనుక్కోమని, 1 ఎకరం భూమి ఉంటే కనీసం 4 ఎకరాల భూమి కొనుక్కోమని దేవుని చిత్తం కాదండి. ఆ స్వాస్థ్యం గురించి రాయడం లేదు. కానీ ఆత్మీయ అర్థం అంటే పాత నిబంధనలో స్వాస్థ్యం అంటే ల్యాండ్లండి, కానాను స్వతంత్రించుకోవడం. ఆ కానాన్ని దేవుడు వారికి ఇవ్వబోయే ఆ దేశాన్ని స్వతంత్రించుకోమని దేవుడు చెప్తా ఉన్నారు. స్వాస్థ్యము ప్రభు చాలా మాటలు రాయించారు నూతన నిబంధనలో. పత్రికలలో మనం చూస్తే, అమ్మ జాగ్రత్తగా నా మాట వినండి, నాకు టీచర్ని కాబట్టి నాకు ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారో ఏంటో ఆ కళ్ళకు అలా కనపడతా ఉంటాయి అన్నమాట. కొంచెము మీరు జాగ్రత్తగా నా వైపు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఏమి పనుల గురించి ఆలోచన చేయొద్దు. ఓకే, మీరు డిస్టర్బ్ అవ్వద్దు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ అంటాడు స్వాస్థ్యము. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించబడిన స్వాస్థ్యము. ఆయన మన గురించి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు స్వాస్థ్యముగా ఆయన మనల్ని చేసుకున్నాడట. స్వాస్థ్యంగా, ఒక ఆస్తిగా
చేసుకున్నాడు. జూబ్లీ ఇయర్లో జరగవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువు నీకు స్వాస్థ్యంగా ఉన్నాడా, ప్రభువు నీ గురించి నీవు నా బిడ్డవి, నీవు నా ఆస్తివి, నీవు నా స్వాస్థ్యానివి అని చెప్పగలుగుతూ ఉన్నాడా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మూడవది ప్రాముఖ్యమైన విషయం, నేను ఈ దినం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఎక్కడికి రావాలట? ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఫ్యామిలీస్ ఏదైతే చెదిరిపోయాయో, కుటుంబాలు ఎవరైతే విడిపోయారో, కుటుంబాలు ఎవరైతే కలవరంగా ఉన్నారో, కుటుంబాలు ఒకే షెల్టర్ కింద ఒకే ఇంటిలో జీవించినప్పటికీ బయటకి పోలేం కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, మనస్పర్ధలతోనైనా ఏదో ఒక రకంగా గడిపేసే వారందరూ కూడా తిరిగి ఎలా కట్టబడాలి? కుటుంబాలుగా కట్టబడాలి. నేను ఈ దినం మీతో మాట్లాడాలనుకున్నా ఈ ఉదయకాల సమయంలో ఈ విషయము, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. కమ్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, కమ్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, ఆర్ ఫ్యామిలీ. ప్రభువారు వెళ్ళిపోయే ముందు చెప్పిన మాట ఏంటంటే, శిష్యులతో, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. we all have one home, that is heaven. మనందరము ఒక దినం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. అయితే దేవుడు ఈ భూమి మీద మనకి కుటుంబాలను ఇచ్చారు. ఈ కుటుంబాలలో మనకి దేవునికి కుటుంబంగా మనం దగ్గరైనప్పుడు ఒకరికొకరము మనము దగ్గర అవుతాము. కుటుంబాలు కట్టబడితే సమాజం కట్టబడుతుంది, కుటుంబాలు కట్టబడితే సంఘము కట్టబడుతుంది. ఇదే వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము చాలా కంటతా వచ్చిన వచనం అది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మూఢురాలు గురించి రాయబడిన మాటలు, 2 మాటలు రాయబడ్డాయి. తన చేతులు తను ఓడబెరుకును. తన చేతులు తనే ఓడబెరుగుతుందట. తన అనే మాట 2 మార్లు అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలోనే కాకుండా సామెతల గ్రంథంలో జ్ఞానవంతుడైన సొలొమోను జ్ఞానం గురించిన మాటలు చాలా రాశాడు. హీబ్రూ పొయట్రీలో ఉండే ఒక పద్ధతి ఏంటంటే, రకరకాలుగా రాయబడింది హీబ్రూ పొయట్రీ. అంటే మనకి వేమన పద్యాలు, సుమతి పద్యాలు, ఛందస్సు, తెలుగు గ్రామరు, ఇదంతా ఎలాగుందో హెబ్రీ పద్య భాగానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. 2 లైన్లు ఉంటాయన్నమాట. ఇందులో ప్రాస ఉండదు, కానీ మొదటి ఆలోచన రెండవ ఆలోచనకి వ్యతిరేకంగా అన్నా రాస్తారు, లేకపోతే మొదటి లైన్లో ఉన్న ఆలోచనకి రెండవ లైన్లో ఉన్న ఆలోచనను ఎంఫాటిక్గా చెప్తారు, నొక్కి ఒక్కడి నుంచి చెప్తారు. ప్యారలలిజం అంటాం దీన్ని. ఇక్కడ మొదటి మాట ఏమంటున్నాడంటే, అ వైజ్ ఉమెన్, జ్ఞానవంతురాలు. ఇల్లు ఎవరు కడుతుంది? పెళ్ళికి ఏం ఆలోచిస్తాం? పెళ్ళి గురించి, పెళ్ళిళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఏం చూస్తాం? అమ్మాయి ఎత్తెంత, రంగు ఏంటి, ఏం చదువుకుంది, గవర్నమెంట్ జాబా లేకపోతే ఐటీ కంపెనీవా, ఆ ఐటీ కంపెనీలు కూడా టీసీఎస్ఆ, గూగులా, అమెజానా, ఏదైనా. టీసీఎస్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ కదా. అట్లా ఆ అమ్మాయికి దేవుడు ఉన్నాడా, దేవుని యందు భయభక్తులు ఉన్నాయా, జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నదా, సంఘంలో ఎలాంటి పేరుంది ఆ అమ్మాయి కొరకు, ఇలాంటి విషయాలు ఆలోచన చేయడం కొంచెం తక్కువే. ఇక్కడ అంటాడు జ్ఞానవంతురాలు. జ్ఞానవంతుడు సౌందర్యవతి ఇల్లు కడుతుందని రాయబడలా, చాలా ఫేర్ లేడీ ఇల్లు కడుతుందని రాయబడలేదు, బాగా ఎడ్యుకేటెడ్ లేడీ అయితే ఇల్లు కడుతుందని రాయబడలేదు. ఎవరు కడతారట? జ్ఞానవంతురాలు. ఏంటి ఈ జ్ఞానం అన్న విషయం సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిండటే జ్ఞానమునకు. ఈ మాట మనకు వచ్చు, ప్రాక్టీస్లో చాలా ఫెయిల్ అవుతాం. మనకు కావలసిందండి
ఆచరణాత్మక క్రైస్తవ జీవితం. వాక్యం తెలుసా? తెలుసు. వాక్యాలు వచ్చా? కంటత బాగా వచ్చు. ప్రకటన గ్రంథం బాగా చదివేవా? క్విజ్కి చాలా బాగా చదివాను. మీకే ఫస్ట్ ప్రైజ్ రావచ్చు ఈవేళ. దాని గురించే మీరు ఆలోచిస్తున్నారేమో కూడా నాకు తెలియదు. అయితే ఇక్కడ అంటాడు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు జ్ఞానవంతులు కాదు. ప్రభువు ఒక మాట మాట్లాడాడు. ఇలాంటి విషయాలు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగం ప్రభువారు మత్తయి సువార్తలో చేసినప్పుడు ముగింపులో ఆయన దాదాపుగా ఒక 3 ఇలిస్ట్రేషన్స్ చెప్తారు. ఆ 3 నేను చెప్పను, కానీ ఆ 3 లాస్ట్ ఇలిస్ట్రేషను 2 బిల్డర్స్ గురించి ఆయన మాట్లాడతాడు. 5వ అధ్యాయం 6వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని ఏ ప్రసంగం అంటామండి? కొండ మీద సర్మన్ ఆన్ ద మౌంట్. ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ ప్రభువారు మాట్లాడేటప్పుడు చివరి ముగింపులో 3 చిన్న చిన్న ఇలస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. ఒకటేంటంటే 2 మార్గాలు, 2 ways, 2 రకాల చెట్లు, తర్వాత 2 రకాల నిర్మాణకులు, 2 బిల్డర్స్ అని మాట్లాడాడు. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అమ్మ, మీరెవరు చదివినా కానీ మీకు మైక్ అందిస్తేనే చదవండి, లేకపోతే నేనే చదువుతాను. మైక్ ఉన్నవారు మాత్రమే చదవండి, ఎందుకంటే మీరు ఎంత గట్టిగా అరిచినా చివరికి వినబడదు. ఓకే, ఎవరి దగ్గర కార్డ్లెస్ మైక్ ఉంటుందో మీలో కొంచెం చూసి ఎవరు చదవగలరో వారికి అందివ్వండి. వారు మాత్రమే కొంచెం త్వరగా తీసి చదవాలి, స్పష్టంగా చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. తప్పులు మాత్రం చదవకండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసుప్రభు వారు మాట్లాడుతూ 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు, 3 రాళ్ళు, 2 చూస్తే ప్రభు వారు చెప్పింది బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. ఇది మగవారికిలే, అది ఆడవారికిలే అనే విభజన ఏమీ బైబిల్లో లేదు. ప్రిన్సిపల్ మనం తీసుకుంటాం. అక్కడున్న బైబిల్ సూత్రం ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ 24వ వచనంలో చూస్తే ప్రభువారు అంటున్నారు, చాలా విషయాలు ప్రభు మాట్లాడారు కొండ మీద ప్రసంగంలో. ప్రార్థన గురించి, ఉపవాసం గురించి చాలా విషయాలు ప్రభు మాట్లాడారు. మీ దేహం గురించి, ప్రభు రాజ్యాన్ని మొదట, ఆయన నీతిని వెదకాలి అనేసి, ధన్యతలు, ఇవన్నీ ప్రభు మాట్లాడి చాలా మాటలు మీరు విన్నారు కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. జ్ఞానవంతురాలు ఇల్లు ఎలా కట్టింది? 3 రాళ్ళు తన చేతులతో, తనే కారణం, తన చేతులతో తను ఎలాగ ఓడబెరుక్కుంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, ప్రభువు మాటలు వినడం, ప్రభువు మాటలు విధేయత చూపించడం. అందరం వింటాం. నాలెడ్జ్ ఎవరికి లేదు? అందరికీ ఉంది. మనకి చిన్నప్పటి నుంచి ఈ రిట్రీట్స్ అలవాటే, సండే స్కూల్ అలవాటే, కాంపిటీషన్స్ అలవాటే. ఆత్మీయంగా ఎంత ఎదుగుతూ ఉన్నాము, ప్రభువుకి సరే ప్రభువా అని ప్రభువు చెప్పిన ప్రతి విషయానికి కూడా ఓకే ప్రభువా, ట్రస్ట్ అండ్ ఒబే, దెర్ ఇస్ నో అదర్ వే అనే ఒక హిమ్ ఉంది. ప్రభు, ఐ ట్రస్ట్ యూ లార్డ్, ఐ ఒబే యూ అని చెప్పగలుగుతా ఉన్నామా? ఇక్కడ ప్రభువారు అంటారు, 2 ఇంటి ప్లాన్ ఇవ్వబడిందట, 2 ల్యాండ్ కూడా ఉంది. 2 కూడా సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి బ్లూ ప్రింట్ తెచ్చుకున్నారు. 2 కూడా ఇటుకలు సమకూర్చుకున్నారు, సిమెంట్ కూడా సమకూర్చుకున్నారు, నీరు సమకూర్చుకున్నారు, కూలివారిని పెట్టుకున్నారు. ఒక ఇల్లు కట్టడానికి ఏమేమి అవసరమో
మార్బుల్ స్టోన్స్ దగ్గర నుంచి పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ సమకూర్చుకున్నారండి. అన్నీ ఇవ్వబడ్డాయి. బుద్ధిమంతుడికి ఇవ్వబడ్డాయి, బుద్ధిహీనునికి కూడా ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ గివెన్ టు ఎవ్రీవన్. రిసోర్సెస్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా వనరులు అనేవి, జీవితం అనేది, సమయం అనేది, వాక్యము, రక్షణ, ప్రభువు, దేవుడు ఎక్కడ పక్షపాతం లేకుండా ఇచ్చాడు. సమంగానే ఇచ్చాడు. డబ్బులు ఒకరికి ఉంటాయి, ఒకరికి ఉండకపోవచ్చు, కానీ సమయం సమానమే, జీవితం సమానమే, ఆత్మ సమానమే. ప్రభు అలా ఇచ్చారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే అంతా సమానంగా ఇచ్చిన తర్వాత పాలస్తీనా దేశంలోనే ఈ కొండలు, లోయల్లో, ఈ లోయ ప్రాంతంలో ముఖ్యంగా ఉండే ఇళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చే వర్షాలకి, వరదలకి చాలా త్వరగా కొట్టుకొని పోతాయటండి. అది అలా ఉండేదన్నమాట ఆ పరిస్థితులు. సో బహుశా ఈ బుద్ధిహీనుడు ఇల్లు కట్టడం ప్రారంభించినప్పుడు, అరే నువ్వు వ్యాలీలో కడుతున్నావేంటి ఇల్లు, ఆ కొండ చర్యలు విరిగి పడితే పోతుంది, వర్షాలు రావడం సహజం కదా, అక్కడ కట్టొద్దు అని చెప్పుంటారు. అంతకుముందు అనుభవించిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు చెప్పుంటారు, కట్టకరా నాయన, అక్కడ కడితే ఏమవుతుంది, ఇల్లు కూలిపోతుంది. మూఢుడు హెచ్చరికలు తీసుకోడు. బుద్ధిమంతుడు తన ముందు వారి తప్పిదాలు చూసి నేర్చుకుంటాడటండి. బుద్ధిహీనుడు విర్రవీగి తిరుగును అని ఉంది. విర్రవీగి తిరుగుతాడట. అంటే ఎదుటోడు తప్పు చేస్తుంటే ఆడికంటే నేను ఇంకా 3 అంతులు ఎక్కువ చేస్తాను అన్నట్టుగా విర్రవీగి తిరుగుతాడనమాట. హెచ్చరికలు వినకపోవడం, సిగ్నల్స్, సంకేతాలు వస్తూ ఉంటాయి, పాడైపోతున్నారు, ఇక వర్షం వచ్చేస్తుంది, వరదలు వస్తాయి, జీవితంలోకి కష్టం వస్తుంది, నీవు కట్టుకున్నది నిలబడదు, అది పడిపోయే స్థితిలో ఉన్నది, జాగ్రత్త సుమ. చాలాసార్లు ఆ వార్నింగ్స్ అర్థం కావు. ఇక్కడ 2 గృహాలు కట్టుకున్నారు. 2 గృహాలకి ఇవ్వబడిన వనరులు సమానమే, 2 గృహాలకి వచ్చిన కష్టం కూడా సమానమే, ఏమీ తేడా లేదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అలాగే 27వ వచనం సేమ్ ఉంది చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. కష్టము అందరికీ సమానమే. భారతదేశంలోనే కోవిడ్-19 రాలా, గ్లోబ్ అంతా వచ్చింది, ప్రపంచం అందరికీ ఆ శ్రమ వచ్చింది, అందరికీ సమానంగానే వచ్చింది. కష్టము ఏ చెట్టుకి ఎంత గాలో అంత గాలి. అందరి జీవితాలలో కష్టం అనేది, శ్రమ అనేది, నష్టం అనేది అందరి జీవితాల్లో ఉంటుంది. అందరికీ వానలు వస్తాయి, అందరికీ వరదలు వస్తాయి. బండ మీద కట్టుకున్న వాళ్ళు స్థిరంగా ఉన్నారండి. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు, భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు, భార్యలను కోల్పోయిన భర్తలు ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. వారి పునాది బండ మీద ఉన్నది. ఒక నష్టానికి, ఒక కష్టానికి దేవుడు లేడు అనే ఆత్మీయ దుస్థితిలో వాళ్ళు లేరు. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యలో జ్ఞానవంతురాలు ఎవరు అని ఈ వాక్య భాగ ప్రకారంగా మనం చూస్తే, దేవుని మాటలు విని దాని చొప్పున చేయువాడు. మనం ప్రతిదినం వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు మనం ఒక ప్రేయర్ జర్నల్ రాసుకున్నట్లయితే మన మౌన ధ్యాన సమయం నుంచి దేవుడు నాతో మాట్లాడిన మాట నేను ఆ విధంగా చేస్తున్నానా లేదా. బైబిల్ చదువుకోవడమే గొప్ప అని తృప్తి పడితే అది ఆత్మీయత కాదండి. ప్రతి ఆదివారం నేను ఆరాధనకు రావడమే గొప్ప అని అనుకుంటే అది ఆత్మీయత. చాలాసార్లు చెప్పుకుంటాం కదా, డిసెంబర్ 31 నైట్ కూడా మాట్లాడతాం, నేను ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలేదు. అయితే ఏంటి, సో వాట్? నువ్వెంత దగ్గరగా ప్రభువుకి వచ్చావు, దేవుడు చెప్పిన విషయాన్ని ఎంత చక్కగా మనం చేయగలుగుతూ ఉన్నాము.
మన మన ప్రారంభంలో మనందరికీ తల్లి, జనములకు తల్లిగా ఉన్న అవ్వ జీవితంలో చేసిన పొరపాటు, మూడు రాళ్ళు అని అనలేను, కానీ అవ్వ గురించి, అవ్వ చేసిన తప్పిదం వల్ల లోకానికి ఏం జరిగింది అన్న విషయము, తన కుటుంబాన్ని అవ్వ కట్టుకోగలిగిందా, తన కుటుంబాన్ని తన చేతులతో ఓడబెరికిందా అన్న విషయాన్ని ఒక్క నిమిషం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ ఆమెతో అంటాడు, సర్పంతో అంటాడు ప్రభు ముందు, 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. అమ్మ, నేను ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. జెనసిస్ 3:16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. ఎందుకమ్మా అవ్వ నువ్వు తప్పు చేసావు? ఓకే, ఒక ఆయన ఈ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ అవ్వా అని ఎందుకన్నారంటే అక్కడి నుంచే వచ్చిందంట. అవ్వా అంటారు కదా, అయ్యో అలాంటి పని చేసిందా ఇట్లా అనుకుంటారు కదా, ఆ పేరుని బట్టే. ఏమ్మా ఏమైంది, ఏం తక్కువ అంటే ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండి, చుట్టూ చాలా రకాల సీజనల్, ఇప్పుడైతే సీజనల్ ఫ్రూట్స్, అప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కాదు, రకరకాలుగా ఉన్నాయని చాలా ఫ్రూట్స్, ప్లెంటీ. అంత సమృద్ధిలో నుంచి నీకు ఇంకేం అవసరమైంది? 2 వ్యక్తులు తనకు తోడున్నారు. ఆదాముకి యాక్చువల్గా ఆదాము దేవుడు ఫస్ట్ సృష్టించినప్పుడు అవ్వ కూడా అక్కడ లేదు. ఆదాము ఉన్నాడు, తన భర్త ఉన్నాడు, ఇంకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. అమ్మ నాన్న లేరు, పర్వాలా, అమ్మ నాన్న లేకుండా పుట్టిన బిడ్డ కదా, అన్నీ క్రొత్తనే. ఇంత మోసపోతాను అన్న విషయం తెలీదు. స్త్రీల రిట్రీట్ లేదు కదా, వాక్యం లేదు, ఉమెన్స్ ఫెలోషిప్ ప్రతి వారం ఆ సిస్టర్ రిపోర్ట్ చెప్పారు కదా, ఎలా కలుస్తాం, 4:30కి ఎట్లా ప్రార్థన చేస్తాం, అలాంటి పాపం అవ్వకేవి కూడా లేవు. ఆ ఇన్నోసెన్స్లో చాలా చక్కగా దేవుడు చెప్పాడు, దాన్ని తినుదినమున చచ్చిపోతావు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే మంచేదో తెలియాలి, నాకు చెడేదో తెలియాలి. ఆమె వచ్చి చెప్తుంది కదా, సర్పం అతడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా సాతానుడు, చాలా తెలివిగా అనిపిస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది, చాలా మంచిదిగా అనిపిస్తుంది. సో అవ్వ ఆ మాటలు నా మాటలు విని జ్ఞానవంతురాలైతే దేవుని మాట వినడం, దేవుని వరకు విధేయత చూపడం, చెయ్యినా వద్దా, అతనేదో వచ్చి చెప్తున్నాడు అది కరెక్టా కాదా అని భర్తని అడగడం, ఈ 2 విషయాల్లో ఫెయిల్ అయిందండి. దేవుని నమ్మలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు. కుటుంబం ఏమైందంటే, ఇదిగో ఈమె నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈమె వల్ల నాకు ఈ గొడవ అంతా. అంతకుముందు చక్కగా ఫస్ట్ టైం అవ్వని చూడగానే పాటలు పాడి, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, మంచిగా పాటలు పాడుకున్నారు, ఆ చెట్లు చుట్టూ తిరుగుంటారు, అవన్నీ చాలా బాగున్నాయి ఇద్దరు. ఇప్పుడు ఏమైంది, తన చేతులతో తన ఆశను బట్టి, తన యొక్క ఆ కోరికను బట్టి, తన పాపం ద్వారా తనకి తన భర్తకి మధ్యలో ఏమొచ్చింది? భేదం వచ్చింది. రాలేదా? చాలా చక్కగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ప్రయాసను కొని తెచ్చుకుంది, వేదనతో పిల్లలను కందువు. ఇది అంతా అవ్వ యొక్క బలహీనత అనుకుంటే, అవ్వలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ కూడా మనం ఆలోచన చేస్తే, ఏదైనా మనం నుంచి దేవుడు ఆదాముని అవ్వని బయటకు వెళ్ళగొట్టినప్పుడు ఇద్దరు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదండి, ఎదిరించలేదు. మాకింత కష్టమా, ఈ ఒక్క చిన్న పండు తింటే మమ్మల్ని నువ్వు బయటకు పంపేస్తావా? అసలు దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఎందుకు గుడికి రావాలి? నాకు ఆ రోజు నుంచి నేను బైబిల్ చదవడం మానేసా. ఏ రోజు నుంచి అమ్మని తలనొప్పి ఎక్కువైంది, లేకపోతే మా వాడికి ఏదో జ్వరం తగ్గలేదు, మా అబ్బాయి నీట్లో సీట్ రాలే, ఆడు చదివితే కదా రావడానికి. ఎందుకు వస్తుంది? ఎన్ని ప్రేయర్ టవర్స్కి ఫోన్ చేస్తే సీట్లు వస్తాయండి? రావు కదా. మనోడు చదవాలి కదా, మన అమ్మాయి చదవాలి కదా. వాస్తవాలను పక్కన పెట్టి ఏదో మహత్యాల కోసం, అద్భుతాల కోసం చూస్తాం. వీళ్ళిద్దరూ అలా ఏం మాట్లాడలేదు.
వెళ్ళిపోయి తర్వాత దేవుడు కుమారుణ్ణి అనుగ్రహిస్తే అవ్వ అంటది, ఏమని మాట్లాడిందండి? 4వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా దయ వలన, ఆదాము దయ వల్ల, మా కష్టం వల్ల, లేకపోతే ఆయన మమ్మల్ని బయటికి పంపేశాడు కదా, ఏదోలే ఇక మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం. దేవుడు అప్పుడు అలా చేశాడు కదండి, మా అమ్మని తీసేసుకున్నాడు, తర్వాత ఏమైందో తెలుసా, మా నాన్న చనిపోయిన తర్వాత దేవుడు అలా చేసి, అన్నీ దేవుడే. మనం బస్ స్టాండ్కి లేటుగా వెళ్ళినా దేవుడే. మనం లేట్ ఎప్పుడే వెళ్ళాం, బస్సులే లేటుగా వస్తాయి, అంతే కదా. మనం లేటుగా ఎప్పుడు వెళ్ళాం, ట్రైన్లే లేటుగా వస్తాయి, అంతే కదా. మనది తప్పే ఉండదు అసలు. అట్లాగా వీళ్ళు మాట్లాడలేదు. యెహోవా దయ వలన సంపాదించుకున్నాను, తన చేతులతో ఓడబెరుకు. ఆ కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉన్నాయి. కయీను ఏబెల్ని చంపేశాడు. ఒక బలిపీఠం ఉంటుంది, ఏదో ఒక రకమైన బలిపీఠం. అబ్రహాం కట్టిన బలిపీఠంలా ఉందా, నోవా కట్టిన బలిపీఠంలా ఉందా మనకు తెలియదు, కానీ బలిపీఠం లేకుండా అర్పణ అర్పించుండరు. హేబెల్ తెచ్చి గొర్రెపిల్లని అర్పించాడు, కయీను ఫలాలు తీసుకెళ్ళి అర్పించాడు. ప్రభు వ్యక్తిని అంగీకరిస్తేనే కానీ ప్రభు వ్యక్తి యొక్క అర్పణను ప్రభువు అంగీకరించాడు. మనం అనుకుంటాం, మనం ఈవేళ ఇంత కవర్ మీద రాసి అమౌంట్ పెట్టి, ఆ పెట్టింది మళ్ళీ పైకి మైక్లో చదివి, ఆ తర్వాత మనం కాలర్ మనకు లేదు కానీ లేడీస్కి కొంచెం అట్లా సర్దుకొని బయటకు పోతాం. అంటే మన అర్పణ చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఫస్ట్ అండి, నేనండి కదా. ఒక రకమైన వ్యక్తిత్వం అంది. ఇది ఆత్మీయత కాదండి. ఇక్కడ అర్పణను, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడు. సో ఇట్లాగ మనం ఆలోచన చేస్తే కుటుంబంలో ఆ కలతలు ఎలా వచ్చేసాయి? ఇద్దరే కదా అన్నదమ్ములు, వాళ్ళందరూ ఎందుకు అంత కొట్లాడుకుంటున్నారు? అవ్వకి బహుశా అర్థమై ఉండదు, కానీ తెలియదంటారా పూర్తిగా? మంచేదో చెడేదో తెలిసింది కదా ఇప్పుడు. ఓకే, నేను చేసిన పనే కదా. వీళ్ళిద్దరు కూడా చక్కగా ఏదైనా వనంలో ఉండేవారు కదా, దేవునిలో నిలబడేవారు కదా, హేబేలు చనిపోకుండా ఉండేవాడు కదా. కయీను అలాగా ఆ ముద్ర వేయించుకొని దేశదిమ్మరిగా వెళ్ళిపోయి ఏం మిగిల్చుకుంది? ఈ నా మాటలు విని దాని చొప్పున. అమ్మ, మన జీవితాల్లో చాలా కష్టం, చాలా శ్రమ, కుటుంబంలో ఇబ్బంది, అసమాధానం, ఫలం లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం. ఎందుకంటే ఒక్కసారి వ్యక్తిగతంగా నేను కానీ మీరు కానీ మన జీవితాల్లోకి తొంగి చూస్తే, నేను దేవుని మాట వినడం లేదు, నేను దేవుని మాట విన్నాను కానీ విధేయత చూపడం లేదు, కేర్లెస్గా ఉన్నాను, ఏదో భక్తి అనుకుంటున్నాను కానీ అది భక్తి కాదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అవ్వ తర్వాత షేతును కంటది. షేతు ఏనోషు పుడతాడు. షేతు వంశావళిలో ఏనోషు పుట్టినప్పుడు జరిగే సంగతి ఏంటండి? యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అప్పుడు ప్రభువా, నిన్ను అడిగితేనే కదా నేనేమైనా పొందగలను, నీ నుంచి కదా నేను పొందగలను. షేతు వంశావళిని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే, హానోకు లాంటి కొడుకు ఆ వంశావళిలో వచ్చాడు, దేవునితో నడిచాడట. ఒక స్త్రీగా, ఒక జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టాలి అంటే ఇటుకలతో కట్టిన ఇల్లు కాదండి. కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే దేవుని మాట వినాలి, విధేయత చూపించాలి. బైబిల్ చదివి చాలా కాలం అయింది అంటే, అమ్మ నువ్వు దేవునికి ఏమాత్రం దగ్గరగా లేవు, దేవుని వాక్యం చదువుతున్నాను కానీ విధేయత చూపడం లేదు అంటే దేవుని ఆశీర్వాదం మన జీవితాలలో చూడలేము అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్త్రీ యొక్క పాత్ర మనం ఎంత ఉంటుందంటే, గృహం కట్టే విషయంలో, కుటుంబాన్ని కట్టే విషయంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి. కొంతమంది నిజంగా అంటే వాళ్ళని మూఢురాలు అనడం కంటే చాలా వికెట్ పీపుల్ ఉన్నారు. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొంతమంది వికెట్ అంటే చాలా భయంకరమైన స్త్రీల గురించి దేవుడు రాసించారు.
ఓకే, మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆహాబు యొక్క భార్య. ఆమె గురించి తెలుసు, నేను అంత ఎక్కువగా డీటెయిల్డ్గా చెప్పను, కానీ ఆమె గురించి 1వ అధ్యాయము 19వ వచనంలో ఆమె బయలు దేవతను ఆరాధించే వ్యక్తి. ఆహాబు ఇశ్రాయేలు రాజు, ఆహాబుకు దేవుడు తెలుసు. కానీ భర్తను ఎంత ప్రభావితం చేసిందంటే, దేవాలయము కానీ దేవుడు కానీ ధర్మశాస్త్రం కానీ ఏ మాత్రము గుర్తు లేకుండా చేసేసింది. యెజబెలు చేసిన పని యెహోవా యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించేసింది. ఆ ఆహాబుకి ఇశ్రాయేలు దేశం అంతా ఆయనదే. నాదాబు అనే ఆయనకి ద్రాక్షవనం ఉంటే దానిని కూడా, కానీ నాదాబుకి అది అమ్మడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే నువ్వు రాజువేనా? నీకు అధికారం లేదా? ఆడదానివా? ఏంటి అలా వెనక్కి వచ్చావు? ఇలాంటి మాటలు మాట్లాడతాం కదా. ఏంటండి మీరు తిరగబడలేదేంటి? ఒక మాట అనలేదేంటి? మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు మౌనంగా, నాకు తెలుసు. నన్ను అంటా ఉంటే మీరు అలా నిలబడ్డారేంటి చూసి? మీరు అనొచ్చు కదా. 3 రాళ్ళు తన చేతులతో తన గృహాన్ని, మాటలండి. మనము ఆ మాట ఇక్కడ చదువుతాం చూడండి, ఇక్కడే ఉంది సామెతల గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలోనే 14వ అధ్యాయంలోనే అంటాడు. 14వ అధ్యాయం 3వ వచనం, మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. పిల్లలతో కూడా ఈ మాటలు అంటారు. ఏరా బైక్ పడేసాడా? బైక్ పడేస్తే వాడిని ఏం కొట్టకుండా వచ్చావా? ఇంటికి కొట్టించుకొని వచ్చావా? మీ ఫ్రెండ్స్ లేరా? నలుగురిని తీసుకుపో. మరలా ఏం చేయాలి? కొట్లాడురా. నీ గ్యాంగ్ లేదా? వాళ్ళకుంటే ప్రొవోకింగ్. ఆత్మీయతేనా? రక్షణ పొందిన స్త్రీ మాట్లాడే మాటలేనా ఇవి? మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది అంటే ఆ బెత్తంతో పడతాయి తర్వాత. గర్వంతో కూడిన మాటలు. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప. మనుషులు ఎదిరిస్తే పర్లా, దేవుడు ఎదిరిస్తే కష్టం. అహంకారులను ఎదిరిస్తాడట ఆయన. ఎదిరించడం అంటే ఇష్టపడ్డం. వీ బికమ్ ఎనిమీస్ టు గాడ్ వెన్ వీ స్పీక్ విత్ ప్రౌడ్. లూసిఫర్ది అదే లక్షణం కదా. లూసిఫర్ది అదే లక్షణం. హ్యూమిలిటీనండి, దీనత్వాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. వాసము చేయనన్నాడు, దీనుల దగ్గర ఆయన నివసిస్తాడట. గర్వపు మాటలు, అతిశయము, యాటిట్యూడ్ చూపించుకునే వ్యక్తుల దగ్గర దేవుడు ఏమనుకుంటున్నారు? ఐ బిలాంగ్ టు ఏ బిగ్ ఫ్యామిలీ. నా క్వాలిఫికేషన్ తెలుసా మీకు? ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మాట్లాడతాం కదా ఇలాగా. బెత్తము అంటే గర్వం అట. బెత్తం ఏం చేస్తుంది? ఏం మేలు చేస్తుందండి బెత్తం? యెజబెలు ప్రొవోక్ చేసి ఆ ద్రాక్ష తోటను కొనిపిస్తుంది. కొనిపించడం అంటే అది లాక్కుంటారు, కబ్జా అంటారు చూడండి. ఓకే, అలాంటిదన్నమాట. ఈ ల్యాండ్ గొడవలు చాలా అవుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో. ల్యాండ్ రేట్లు పెరిగిపోయి అలాంటి పని చేసినప్పుడు ఏమవుతుందండి? యెజబెలు యొక్క చివరి జీవితం ఎట్లా ఉంటుంది? ఆమె కపాలము, ఆమె అరచేతులు, ఆమె పాదములు తప్ప ఇంకేం దొరకలేదట. దినవృత్తాంతాల గ్రంథంలో రాసుంటుంది. ఆ చావు అలాంటి చావు అన్నమాట. తన చేతులతో తను ఓడబెరుకుకొనును. బాడీ లేదు, సమాధి లేదు. క్వీన్ అండి. క్వీన్ బరియల్ డిఫరెంట్గా అవుతుంది. మీరు క్వీన్ ఎలిజబెత్ బరియల్ చూసుంటారు. ఆనర్తో వెళ్ళాల్సిన వ్యక్తి అన్నమాట. ఆహాబు ఇంకో 3 సంవత్సరాల తర్వాత మరణించాడు. వీళ్ళిద్దరికి పుట్టింది అతల్య. చాలా భయంకరం, చాలా భయంకరం. ఆ స్త్రీ గురించి కూడా 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. ఆమె రాణి అయిన తర్వాత చేసిన పని ఏంటంటే, ఆమె రాణి కూడా ఎలాగైందంటే 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము
మొదటి వచనాలు చదువుతున్నాను. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి నొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. ఈ స్త్రీ ఎంత భయంకరమైన స్త్రీ అంటే ఇలాంటి అమ్మలు ఉంటారా అనిపిస్తుంది. అమ్మ అనే మాట చాలా మధురమైన మాట, చాలా గొప్ప ఆధిక్యత కదా అది. కొడుకు చనిపోయాడు అని అనగానే కొడుకుతో పాటుగా ఇంకెవరెవరు కొడుకులున్నారో వాళ్ళ కొడుకులను కూడా, మనవ సంతానం ఎంత ఇష్టపడతారండి పెద్దవాళ్ళు. కొడుకులు కూతుళ్ళ కంటే ఎవరిష్టం? గ్రాండ్ చిల్డ్రన్ చాలా ఇష్టం కదా అందరినీ. కానీ దేవుడు ఒక్క వ్యక్తిని దాచి ఉంచుతాడు, ఎందుకంటే యోధాలో శేషము మిగలక ఉండదు. మెస్సయ్య యొక్క వాగ్దానం అది, దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున. అతల్య ఎంత మూడురాలు. ఒక కుమారుడు చనిపోతే రెండో కుమారుడిని రాజుగా చేయవలసి. తల్లి మరణం చూసినప్పుడు ఏమనిపించాలి? దేవుడు శిక్షిస్తే ఇంత భయంకరంగా ఉంటుందా? జీవం గల దేవుని చేతిలో పడితే ఇంత భయంకరమా? సరి చేసుకుందాం, చక్క పెట్టుకుందాం. హిజ్కియా గృహాన్ని చక్క పెట్టుకో అంటే చక్క పెట్టుకున్నాడు. చక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చక్క పెట్టుకోవాలి, మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మార్చుకోవాలి, తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తగ్గించుకోవాలి, ఒక మెట్టు కిందకి రావాలి. అతల్యలో అలాంటిది కనిపించలేదు. అతల్య కూడా అలాగే మరణించింది. ఆ దేవాలయంలోనికి లోపలికి రాక మునిపే ఆమె చంపేశారు గుర్రముల చేత. ఆ ప్రాంతానికి రాకముందే ఆమె మరణించినట్టుగా మనం చూస్తాం. ఇలాంటి స్త్రీని నూతన నిబంధనలో కూడా చూస్తామండి. నూతన నిబంధనలో కూడా చూస్తాం. నూతన నిబంధనలో చాలా వరకు స్త్రీలు మంచివాళ్ళే, బై గాడ్స్ గ్రేస్. నాకు చాలా సంతోషం పోన్లే ప్రభు, అక్కడ అవ్వ తప్పు చేసిన. నూతన నిబంధనలో మరియం ఉంది, మగ్దలేనే మరియ ఉంది, ప్రిసిల్లా ఉంది, పర్సిస్ ఉంది, ఫీబే ఉంది, బేతని మేరీ ఉంది, చాలామంది ఉన్నారు. పోన్లే, చక్కగా సిలువ దగ్గరకు కూడా వెంబడించింది స్త్రీలే. సంతోషంగా అనిపిస్తుంది. కానీ హెరోదియా లాంటి స్త్రీలు కూడా ఉన్నారు. హెరోదియా హెరోద్ అనే పేరుకి ఫెమినైన్ పేరు అనమాట హెరోదియా. హెరోద్ ద గ్రేట్. యేసుప్రభు వారు చిన్నప్పుడే బెత్లెహేములో పిల్లలందరినీ చంపించేశాడు కదా. హెరోద్ ద గ్రేట్ యొక్క మనవరాలన్నమాట. తన భర్త బ్రతికున్నాడు, భర్త యొక్క సహోదరినే మరలా వివాహం చేసుకుంది. ఆ దినాలలో బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. పాపాన్ని ఆయన ఎంత మాత్రము సహించలేదు, రాజీ పడలేదు. పాపాన్ని పాపంగానే ఆయన ఖండించిన ప్రవక్తగా చూస్తాం. నువ్వు చేసింది తప్పు అని ఎప్పుడైతే ఫిలిప్తో చెప్పాడో ఇక్కడ ఈమెకు చాలా కష్టమైంది. ఎందుకు? వదిలేస్తాడేమో, ఈ విషయం అవమానకరంగా అందరూ అంటారేమో. ప్రవక్త ఎందుకు చెప్పాడు? వాళ్ళు కూడా యూదులే, ఎదోమీయులు. వాళ్ళు చేసిన విషయం చాలా పొరపాటు, తప్పు. అలా చెప్పేసరికి ఆమెకు అది చాలా కష్టం. చంపాలనుకుంది, సమయం కోసం చూసింది. హేరోదు యొక్క జన్మదినం వచ్చింది. కూతురికి ఎంత చక్కని తల్లండి, మంచి కౌన్సిలింగ్ అనమాట. జ్ఞానవంతురాలు ఇల్లు కడతదంటే మాటలతో, ప్రొవోక్ చేసే మాటలు యెజబెలు మాట్లాడింది. ఈమె ఎలాంటి మాటలు మాట్లాడిందంటే హంతకురాలన్నమాట. షీ వాజ్ ఎ మర్డరర్. కూతురికి ఏమని చెప్పిందంటే ప్రవక్త యొక్క తలను బహుమానం, ఒక వజ్రాల నెక్లెస్ తెచ్చుకో అమ్మా, డైమండ్స్ నెక్లెస్ తెచ్చుకో, లేకపోతే ఒక భూభాగాన్ని అడుగు, లేకపోతే ఆ కొండలు లోయలు నీటి వాగులు ఇమ్మని అడుగు. అట్లా మాట్లాడితే బాగుండేది. ఆ అమ్మాయి కూడా మనస్సాక్షి లేదా? ఆ చిన్నపిల్ల కూడా, ఆ చిన్నపిల్లలు ఎంతమంది ప్రభువుని వెంబడించలేదు? నయమాన్ని బాగు చేసిన చిన్నది ఎంత చక్కగా ప్రభువుని వెంబడించింది, ప్రభు గురించి ప్రవక్త గురించి చెప్పింది సిరియా దేశంలో. ఈ పిల్ల నాట్యం చేసి తండ్రి ముందు అందరి ముందు, ఆ తర్వాత దాన్ని తల్లి ఏం చెప్పిందో మనం అనుకుంటాము. కొంతవరకు మనం సక్సెస్ అవుతున్నాము అనుకుంటాం అండి. యెజబెలు లాంటి సలహాలు,
హెరోదియా లాంటి కౌన్సిలింగ్లు భర్తకు కానీ పిల్లలకు కానీ చేసినట్లయితే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్ర ఏం తెలియజేస్తుందంటే ఆ గ్రీకులతో యుద్ధం జరిగే కాలంలో ఓడలో పారిపోతూ ఉంటే హెరోదియా సలోమి ఓడ బద్దలై నడుము విరిగి చనిపోయారటండి ఇద్దరని. భయంకరమైన మరణము. వాళ్ళు చేసింది సామాన్యమైన పని కాదు. దైవజనుని యొక్క తలని అడగడం. ఆయన నీతిమంతుడు. భూమి మీద స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే ప్రవక్త. వాక్యోపదేశం చేసేవారు. వారి విషయంలో అలా మాట్లాడడం, అలాంటి పని చేయడం, అది సామాన్యంగా దేవుడు ఎంచడు. అమ్మ, కుటుంబాలను కట్టుకోవడం, పిల్లల్ని కట్టుకోవడం, కుమార్తెలతో మాట్లాడడం, వారి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడడం, వారి యొక్క మొబైల్ గురించి మాట్లాడడం, వారి యొక్క నడవడిక ఎలా ఉందో చూడడం తల్లి యొక్క బాధ్యత. కరెక్షన్ చేస్తూ రమ్మని, చెక్ చేయమని, ఇన్స్పెక్టర్ లాగా అదే పనిగా చూడమని నేను చెప్పను. కానీ మన జీవితం బాగుంటే అండి, మనం మాదిరికరంగా ఉంటే పెద్దగా బోధించాల్సిన అవసరత అస్సలు కనపడదు. అమ్మ ప్రార్థన చేసుకుంటారు, అమ్మలాగా నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. అమ్మ నెమ్మదిగా మాట్లాడతారు. మా ఇంట్లో ఎవరు గట్టిగా అరవరు. వీధుల్లో మా కేకలు వినబడవు. మా కుటుంబం అలాంటిది. హెరోదియాలాగా, ఎజబెల్ లాగా, అతల్యాలాగా. సపీరా మరొక స్త్రీ ఉంది, బిలీవర్. ఈ భయంకరం. ఇంకా విశ్వాసి. అది ఎక్కడ విశ్వాసి? ఆదిమ సంఘంలో అందరూ అగ్నిలాగా ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి. గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దినదినము కూడా సంఘంలో పురుషులు స్త్రీలు చేర్చబడతా ఉన్న దినాలవి. అందరూ వారికి ఉన్నదంతా ఏకముగా పంచుకుంటా ఉన్నారు. యెరూషలేములో పెంతెకొస్తు దినాన ఆ పండుగకు వచ్చిన యూదులు, దాదాపు 14 దేశాల నుంచి వచ్చిన యూదులు 2వ అధ్యాయంలో ఉంటుంది. వారందరూ కూడా క్రైస్తవులుగా మారి వారి వారి ప్రాంతాలకు వెళ్లకుండా యెరూషలేములో ఉండిపోయారు. వారందరికీ కూడా ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక సంఘం మీద పడింది. వారి గృహాలు తెరవాలి, వారి గృహాలలో వీరు రావాలి. ఇప్పుడు మనకి సంఘం ఉంది, ఒక గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ, నేను అక్కడ ఉన్నాను. ఆ దినాల్లో అలాంటి పరిస్థితి లేదు. సువార్థికులు పరిచర్య చేయాలి అంటే విశ్వాసుల యొక్క గృహాలు తెరవాల్సిన అవసరం ఉన్నది. బర్నబా ఉన్నాడు, భూమి కలవాడట. బర్నబా భూస్వామి, ల్యాండ్ లార్డ్. ఆయనకున్న 100 ఎకరాలో 200 ఎకరాలో మొత్తం అంతా అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. సప్పీరా, అననీయ కూడా అనుకున్నారు, అరే అందరూ చేస్తున్నారు మనం కూడా చేద్దాం. అలా చేయకపోతే బాగోదు, సరే చేద్దాం. అమ్మేద్దామా? అమ్మాలనిపించట్లేదు. పర్లేదు అమ్ముదాం, అమ్మకపోతే ఏమన్నా అనుకుంటారు. ఎందుకు అందరూ వేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి. ఇలాంటి కమిట్మెంట్లు ఉంటాయి. అది కమిట్మెంట్ అనము, కానీ అలాంటి మాటలు ఉంటాయి. విన్నారా? అన్నారా ఎప్పుడన్నా? వీళ్ళిద్దరికీ మిగిలిన విషయాల్లో ఏకత్వం రాలేదు, కానీ ఈ విషయంలో చాలా ఏకత్వం వచ్చింది భార్యాభర్తలిద్దరికి. ఏ విషయం? ఈ భూమిని అమ్మేద్దాం, మొత్తం డబ్బులు తెచ్చుకుందాం, ఆ డబ్బుల్లో 90% ఇచ్చేద్దాం, 10% ఎంత మంచోళ్ళు అబ్బా, మనం ఎప్పుడు ఇవ్వలేదుగా అలాగా. 10% ఇవ్వడమే బాగా లెక్కలు వేసుకొని ఇస్తాం. కరెక్ట్గా తీసావా లేదా? ఓకే ఏమండి, నేను 10,000 వేసేసాను పొరపాటున జీపేలో, పాస్టర్ గారు 5,000 వేయాలనుకున్నాను, మళ్ళీ 5,000 వెనక రావాలంటే ఎలాగా? ఓసారి ఫోన్ కాల్, అది వేరే పాస్టర్ గారికి లేండి, మాకు కాదు. అసలు ఏంటిది? ఓసారి బలిపీఠం మీద పెట్టిన తర్వాత అది అర్పణ కదా, అది ముందే ఆలోచన చేసుకోవాలి కదా. సపీరా, అననీయ సపీరా పిల్లలు ఉన్నట్టు కూడా అక్కడ మనకి, అంటే వాళ్ళ పిల్లలు వచ్చి ఏడ్చారని కానీ, వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకెళ్ళారని కానీ అట్లా ఏమి లేదు అక్కడ. జ్ఞానవంతురాలు అయితే ఏం చెప్పేదంటే, మీరు ఆలోచించే ఆలోచన సరి అయింది కాదు. అమ్మకపోతే మనల్ని ఎవరు ఏం అనడంలా. మనల్ని ఎవ్వరూ సంఘంలో నువ్వు అమ్మి ఖచ్చితంగా
ఆలయానికి డబ్బులు తీసుకురాని మనల్ని ఎవరు అనలేదు. కాబట్టి మనం అమ్మొద్దండి, మనం ఉంచుకుందాం. మనం ప్రతి వారం ఇచ్చేదే మనం ఇద్దాం. మనకి లేని సమర్పణ చూపించడం ఎందుకు? ఇమిటేషన్ కుదరదు. కొన్నిసార్లు ఇమిటేట్ చేస్తాం, ఒరిజినాలిటీ కాదు అది. అది ఈవేళ ఉంటుంది 5 గంటల దాకా, అంతే. తర్వాత మరలా కనిపించదు. ఇంట్లో వాళ్ళే చెప్తారు ఆ విషయం. ఇంట్లో వాళ్ళకే బాధ తెలుసు మన ఆత్మీయత, మన ప్రార్థన, మన జీవితం, అంతే కదా. కుటుంబంలోనే కదా తెలుస్తుంది. చెప్పుండాల్సింది సప్పీరా, చెప్పలేదు. అమ్మారు, దాచుకున్నారు, పేతురు దగ్గరకు వచ్చారు, మిగిలిన డబ్బులు పెట్టారు. పేతురు ఒక అవకాశం ఇచ్చాడు, ఇంతకే అమ్మారా? అప్పుడేమనాలి? సారీ, కొంత ఇంట్లో పెట్టేశాం. అసలు వాళ్ళు మొత్తం తెచ్చి పెడితే పేతురు అడిగేవాడు కాదు, ఇంతకే అమ్మారా అని. అందరినీ అడగలేదు కదా ఆయన. అలాగా వీళ్ళనే ఎందుకు అడిగాడు? వాళ్ళ పని దేవుడికి తెలుసు కదా. ఆయన అంటాడు, అసలు పేతురుతో కాదు అబద్ధవాడింది, చర్చిలో కాదు నువ్వు మోసం చేసింది, నువ్వు చేసింది దేవునితో, సత్యవంతుడైన దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పడం అన్నమాట. ఇదిగో ప్రభు, ఆమె అలా చేస్తుంది కదా, ఈమె ఎలా చేస్తుంది కదా, ఆమెకు అలా చేయి ఇలా చేయి, డైరెక్షన్స్ ఇస్తుంటారు ప్రార్థనలో. కొంతమంది విపరీతమైన సలహాలు ఇస్తారు దేవుడికి, నువ్వు ఇలాగైనా చేయి ప్రభు, అలాగైనా చేయి ప్రభు. దేవుని చేయి పట్టుకొని మనం ట్విస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సప్పీరా వచ్చిందండి. అననీయ చనిపోయాడు, ఆ మాటలు అంటుంటేనే పడిపోయాడట. ఆత్మదేవుని కార్యం అంత బలంగా ఉన్నా సారీ, మేము ఇలాగ సంఘంలో ప్రవర్తించకుండా ఉండాల్సింది, పేరుకి విశ్వాసులమే, అయ్యో మేము ఇలా ఉన్నామేంటి? అది జ్ఞానం అండి, అది జ్ఞానం. తప్పు సరి చేసుకోవడం జ్ఞానం. తప్పులు అందరం చేస్తాం, మనందరం చేస్తాం, నేను చేస్తాను. కానీ పడిన చోటే ఉండం కదా, లేస్తాం కదా. ఆమె ఎంత కమ్మారంటే ఎంత భలే డిసైడ్ చేసుకొని వచ్చారు, భలే నిర్ణయం. దేవుడు కొన్నిసార్లు అండి, నువ్వు నరకానికి వెళ్తాము అనుకుంటే, దేవుడు వద్దు అనుకుంటే, దేవుడు నీ డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తాడు. రెస్పెక్ట్ చేయడం అంటే సరే అంటాడు. తన చేతులతో ఊడపెరుక్కోవడం కదా, వేరే వాళ్ళు ఎవరు చేయలే. ఆ మాట అక్కడ అలా ఉంది కదా సామెతల గ్రంథంలో. తన చేతులతో తను ఊడపెరుక్కొను, పక్కోళ్ళు ఎవరు వచ్చి తాటాకులు బీకాల్సిన అవసరంలా. తన చేతులే, సప్పీరా చేతులే, వాళ్ళ చేతులతోనే తీసి కొంత పక్కకి పెట్టారు. ఈ నోటితో, మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉంది వచ్చి చాలా గర్వంగా చెప్పారు. మన జీవితాలు పరిశీలన చేసుకోవాలమ్మా. నేను ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళగలను. దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా పడిన స్థితిలో ఉన్న వారి గురించి చాలా మాటలు చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం. అబీగయలు గురించి మాట్లాడుకుంటే, జ్ఞానవంతురాలు ఎంత చక్కగా తన ఇల్లు కట్టుకున్నది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో నాబాల్ అంటాడు, యెష్షై ఎవడు? దావీదు ఎవడు? యెష్షై కుమారుడు ఎవడు? అసలు మేము ఎంత గర్వంగా మాట్లాడతాడంటే అంత గర్వంగా మాట్లాడతాడు. తాగుబోతు, ద్రాక్షారసం వలన మత్తుడై ఉంటాడు, మూర్ఖుడని రాయబడి ఉంది. కాకపోతే ధనవంతుడు. తన జ్ఞానం చేత, తన సుబుద్ధి చేత అబీగయలు ఆపగలిగిందండి. సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన మాట, విచిత్రమైన పళ్ళెములో పెట్టిన బంగారపు పండ్ల వంటిది. అట్లాంటి జ్ఞానము దేవుడు అబీగయలుకి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంది. దేని ద్వారా? నోటి మాట ద్వారా. క్విక్నెస్ అండి, త్వరగా. మళ్ళా ఇలాంటి విషయాలు వెళ్ళి భర్తతో ఆల్రెడీ మూర్ఖుడు, తాగుంటాడు. వెళ్ళి అయ్యా నేను దావీదు దగ్గరికి వెళ్తున్నానంటే ఆమెకు నువ్వు ఒకటి కొట్టి లోపల పడేసేవాడు. ఏమీ చెప్పకుండా జ్ఞానవంతురాల్లాగా చాలా అంటే భర్తలకు చెప్పకుండా పనులు చేయమని నేను అనడం లేదు, మూర్ఖుడు కాబట్టి. మూర్ఖుడు సరి అయిన నిర్ణయం తీసుకునే స్థాయిలో లేడు కాబట్టి తనదైన విధానంలో, తన కష్టంతో, తన బాధతో,
తన భర్తను నిందించడం, కొట్లాడడం, ఇంట్లోనే కూర్చొని ఏడడం, ఇంకా అందరం చచ్చిపోతాం, నేను కూడా చచ్చిపోతానులే అని అలాంటి ఏమంటారు సూసైడల్ థాట్స్తో అట్లా చేయకుండా ప్రమాదం నుంచి కుటుంబాన్ని ఈ గుణం అండి, ఈ బుద్ధి, ఈ జ్ఞానము దేవుడు ఒక స్త్రీకి అనుగ్రహించాడు. ఇక్కడ కూర్చొని ఉన్న తల్లి చెల్లి వినండి, మన అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. మనము దేవుని మీద ఆధారపడి దానిని ఉపయోగించాలి. కుటుంబాన్ని కట్టుకోండి. ఆయన అస్సలు సహకరించరక్క, ఆయన అస్సలు ప్రార్థనకు రారు. కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కానీ ఆయన కూర్చోపోని, నువ్వు కూర్చో, నువ్వు నీ పిల్లలు కూర్చోండి. పిల్లలు లేరక్క, పర్లేదు, ఒక్కదానివి చేసుకో. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా. నీ జీవితానికి ఒక ఉద్దేశం దేవునిలో ఉన్నది కదా. పిల్లలు ఉంటేనే కుటుంబం అని దేవుడు అనలేదు కదా. పిల్లలు లేకపోయినా కుటుంబమే కదా. అన్నిసార్లు ఆయన బలహీనుడే, ఆయన పాపంలో పడిన వ్యక్తే. భర్తే రావాలి, భర్తే చేయాలి, అమ్మే చేయాలి, నాన్నే చేయాలి, వేరే వాళ్ళ మీదే. ఇదేమన్నా వేరే వాళ్ళలో ఉండే ధర్మశాస్త్రం లాంటిదా? వాళ్ళ చాటున వీళ్ళ చాటున అక్కడ ఇక్కడ అట్లా బ్రతకమని అలా లేదు కదా. దేవుడు ఉండగా దేవుని నెరుగువారు తమ దేవుని నెరుగువారు బలము కలిగి చిన్న చిన్న కార్యాలు చేయరట, గొప్ప కార్యాలు చేస్తారు. పండిత్ రమాబాయి విధవరాలండి, 22 ఏళ్లకే విధవరాలు అయింది ఆవిడ. బ్రాహ్మణ స్త్రీ, ప్రభువుని నమ్ముకున్న తర్వాత విధవరాలు అయింది. తర్వాత హెబ్రీ భాష నేర్చుకుంది, గ్రీకు భాష నేర్చుకుంది, ఒక డిక్షనరీని ట్రాన్స్లేట్ చేసింది, ఒక అనాథాశ్రమం కట్టింది ఆవిడ. ఒక్కతే ఎంతోమంది జీవితాలకు ఆవిడ ఆశీర్వాదం అయిపోయింది. కేట్గామ్ అనే ప్రాంతంలో ఆ పరిచర్య ఇంకా జరుగుతూ ఉంది. మేరీ స్లెస్సర్ దక్షిణాఫ్రికా ప్రాంతానికి వెళ్ళింది. డేవిడ్ లివింగ్స్టన్ తర్వాత పురుషులు వెళ్ళలేదు ఆ ప్రాంతానికి, ఆ చీకటి ఖండానికి. ఎవరు వెళ్ళారు? మేరీ స్లెస్సర్. ఆవిడ ఒక్కతే వెళ్ళింది. నా తోడు ఎవరు వస్తారు? డిస్కౌంట్ ఇస్తూ ఉంటే తోడు గురించి వెయిట్ చేస్తారా? ఆఫర్ ఉంది, టైం అయిపోతుంది, లాస్ట్ డేట్ 5 o'clock వరకైనా ఆఫర్ అంట, 1+1 ఆఫర్ అంటే తోడు నువ్వు వస్తారా లేకపోలేదు, ఆఫర్ అయిపోద్దంట, నేను వెళ్ళిపోతున్నా. ఆ వారికి కావలసిన ఆహారం అంతా తీసుకెళ్ళింది. మీరు ఆ గ్రంథం చదవండి, అధ్యాయం. త్వరగా దిగి పాదముల మీద పడి ఆ తగ్గింపు జ్ఞానం అన్నమాట. జ్ఞానంలో దీనత్వం ఉంటుందండి, గర్వం ఉండదు. జ్ఞానంలో తగ్గింపు ఉంటుంది, అహంకారము ఉండదు. తగ్గింపు, అహంకారము ఇవన్నీ మాటల్లో తెలిసిపోతాయి. మన మాటల్లో చాలా స్పష్టంగా తెలిసిపోతాయి. అబీగయిలు తన జీవితంలో చాలా చక్కగా తన కుటుంబానికి మరణం రాకుండా ఆపగలిగింది. తల్లి, ఉదయకాలమే దేవుని సన్నిధిలో నీ కుటుంబం గురించి నువ్వు మొరపెట్టకపోతే నీ కుటుంబానికి మరణాన్ని తీసుకొస్తావు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడనమాట, రాజవీధులలో యవనులు లేకుండాను, వీధులలో పసిపిల్లలు లేకుండాను మరణము కిటికీలను ఎక్కి చూస్తాం. మరణం కిటికీ ఎక్కిందంటే లోపలికి రావడం ఎంతసేపు? ఎవరు ప్రార్థన చేయాలి? నేనే, మనమే. ఒకవేళ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నా కుటుంబం గురించి మీరెందుకు చేస్తారు? అమ్మగారు మీరు చేస్తారా? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ అమ్మగారు అన్నమాట అని చూశాను. ఆవిడ పాస్టర్ అమ్మగారికి నా కొడుకు పేరు తెలుసా? తెలియదు. అమ్మగారు మీరు చేయండి అని చెప్పేసి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను అనుకో, లేకపోతే ఆవిడ పిల్లల పేర్లు నాకు చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళింది అనుకోండి, నాకు ఎన్ని రోజులు గుర్తుంటుంది? ఆవిడకి వచ్చే కన్నీళ్ళు నాకెందుకు వస్తాయి? ఆవిడ పిల్లల విషయంలో ఎవరు చేయాలి? మరణము రాకుండా దొంగతనానికి, హత్యకు, నాశనమునకు వచ్చును. సాతానుడు ఆ రీతిగా చేసే ఆ కార్యాన్ని అడ్డగించేది తల్లి యొక్క ప్రార్థన. హన్నా ప్రార్థన చేసే కదండి సమూయేలుని పొందింది. ఈ దినమున నీ సన్నిధిలో నేను నిలబడ్డాను, ఆ రోజు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. వాడు బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితమగును.
మా బాబు బ్రతుకు దినములన్నీ చైతన్య కాలేజీకి నారాయణకు ప్రతిష్ఠిత మగును. అంతే కదండి. మనం అడ్మిషన్ కోసం వెతికినంతగా దేవుని సన్నిధి పిల్లల కోసం వెతికి ఉంటే పిల్లలు చాలా బాగుంటారు. జ్ఞానవంతురాలు తన చేతులతో అవర్ వర్డ్స్, అవర్ యాక్షన్స్, అవర్ ప్రేయర్ లైఫ్, అవర్ బైబిల్ రీడింగ్, అవర్ స్పిరిచువాలిటీ అవన్నీ కలిపి దేవుని కృపలో ఇల్లుని కట్టగడుగుతామండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస. ఇదంతా కూడా మన ఫ్లాట్స్ గురించి, మన మార్బుల్స్ గురించి దేవుడు మాట్లాడట్లేదు. మన 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 కుటుంబం సునాద సంవత్సరమున ప్రతివాడును తన కుటుంబమునకు తిరిగి రావలను. కాలిపోయిన సంబంధాలు, కొన్ని సంబంధాలు బ్రేక్ అయిపోయినాయి. రిలేషన్షిప్స్, భర్త భార్యలు కుటుంబంలో ఉంటున్నారు కానీ అసమాధానమే, తిట్టుకోకుండా, మాటలు అనుకోకుండా, అప్పుడెప్పుడో గుర్తు చేసుకోకుండా బ్రతకట్లేదు. బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నాం. కుటుంబానికి తిరిగి ఎలా రాగలవు? జ్ఞానంతో దేవుని సన్నిధిలో అన్న వలె గోజాడడం. అన్న కూడా ప్రార్థన చేసింది, విధవరాలే కానీ 84 సంవత్సరాలు విధవరాలు, జీవితం పరమార్థమైందండి. ఎంత చక్కగా యెరూషలేములో విమోచన కొరకు ఎదురు చూసేవారు అందరితో ఆమె వాక్యం చెప్పేదట. నేనేం చేస్తానమ్మా ముసలిదాన్ని, విధవరాల్ని, ఏం పర్వాలేదు. మరియ కూడా విధవరాలే. మీకు తెలుసా, యేసుప్రభు వారి యొక్క తల్లి మరియ కూడా విధవరాలని చరిత్ర తెలియజేస్తూ ఉంది. యేసేపు గురించి మనకు లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో యేసుప్రభు వారికి 12 సంవత్సరాల వయసు తర్వాత మరలా యేసేపు ఎక్కడ మనకి వాక్యలో కనపడ్డు. యేసుప్రభు వారు చాలా మంచి కొడుకు. హెబ్రీ భాషలో యేషువా అంటారు. ఓకే, ఒక కుండ పగలు కొట్టడు, తమ్ముళ్ళనేమనడు, పరిశుద్ధత, చాలా చక్కని కొడుకు. ఓకే, యాకోబు ఏంటి అక్కడ శబ్దం వచ్చింది, ఎవరు కుండను పగలగొట్టారు అంటే, ఒకవేళ యాకోబు పొరపాటున యేషువా అన్నాడు అనుకో, నో నాన్న పెద్దోడు ఆ పనులు చేయడు. యాకోబు, యోధ, శీల ఇలా పేర్లున్నాయి మార్కు సువార్త 6వ అధ్యాయంలో. యేసేపుకి మరియకు పుట్టిన కుమార్తెలు కూడా ఉన్నారు. అలా కలుపుకుంటే ఒక కుమార్తెలు అన్నారు కాబట్టి సోదరీమణులు అని ఉంటుంది. ఒకవేళ 2 ఆడపిల్లలున్నా మరియకు 4 మగపిల్లలు యేసుప్రభు వారితో కలిపి 6 పిల్లలు. 6లో 5 వీరికి పుట్టిన సంతానం. జ్యేష్ఠ పుత్రుడు ఎక్స్ట్రీమ్లీ హోలీ, ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్. ఏదైనా సలహా ఇద్దామంటే ఆయనే చెప్తాడు ఈయనకి. అది కూడా కొంచెం కష్టమేలేండి. మనకంటే జ్ఞానం, మనకంటే అట్లాంటి కొడుకులు కూతుళ్ళు ఉంటే అది కూడా కొంచెం పెద్దదితే సలహా తీసుకుంటాం. చిన్నప్పటి నుంచి నేను నా తండ్రి ఇంటి మీద ఉన్నానని మీకు తెలీదా అంటాడు. తప్పిపోయావేంటి అంటే. ఇలాంటి కుటుంబాన్ని నిలదొక్కుని వచ్చిందండి మరియమ్మ. ఎంతవరకు నిలదొక్కుంది? కుమారుణ్ణి సిలువలో కొట్టి చంపుతూ ఉంటే కూడా ఆమె నిలదొక్కుకోగలిగింది. కాబట్టి మేము విధవరాళ్ళము, మాకు భర్త లేడు, చాలామంది పిల్లలు, మేము ఏం చేయగలము ప్రభు కొరకు అని అనుకోవద్దమ్మా. జ్ఞానవంతురాల్లాగా మరియ 6 బిడ్డల్ని పెంచిందండి. ఒక సమయంలో యోహాను సువార్త, నేను ముగిస్తాను, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని ఉంటుంది. యేసుప్రభు వారు రక్షకుడు, సృష్టికర్త, తన గర్భాన పుట్టాడు, పెరుగుతూ ఉన్నాడు ఇంట్లో. మిగిలిన పిల్లలందరూ అవిశ్వాసులు. మిగిలిన పిల్లలకు దేవుని భయము లేదు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తే ఈ మాట చదివి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు. మరియ ఆయన తమ్ముళ్ళను కూడా, మిగిలిన కుమారులను కూడా ప్రభు కొరకు సంపాదించుకుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఆ కుమారుడు కూడా, యాకోబు కూడా సంఘ పెద్ద అయ్యాడు. ఆ యూదా కూడా సంఘ పెద్దగా ఉండి పత్రికను రాశాడు. వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పెంతెకొస్తు దినాన.
ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశారు. చాలా పేదవారండి మరియమ్మ వాళ్ళు. బలి అర్పించడానికి గొర్రెపిల్ల కూడా లేదు, పావురం తెచ్చుకున్నారు. పేదవారమైనా, సింగిల్ పేరెంట్గా ఉన్నా, లేకపోయినట్లయితే పిల్లలు లేకపోయినా, ఒంటరిగా ఉన్నా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. మన జీవితానికి ఒక అర్థం ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, దేవునిలో ఒక ప్రణాళిక ఉన్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనంటే తన జీవితాన్ని కట్టుకుంటుంది, ఇతరుల జీవితాలను కూడా కడతది. మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది, తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే ప్రభు అన్నమాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున మనస్సులో, హృదయంలో ఒక నిర్ణయం తీసుకోండమ్మా. ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి, ప్రభువా నీ మాటలు ఎంతో ఎక్కువగా దొరుకుతున్న కాలం, యూట్యూబ్, టీవీలో, ఆలయంలో, అయ్యగారుల దగ్గర ఎంతో ఎక్కువగా వాక్యం దొరుకుతున్న కాలం. నీ వాక్యము విని దాన్ని చొప్పున చేయు స్త్రీగా నన్ను చేయి నాయనా. నా కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా నన్ను చెయ్యి. ప్రార్థన చేసుకుందాం. అలాగే కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ మాటల కొరకై వందనాలు. నీ మాటలు జీవము గలవి, అవి హిమము వలె, ఆవిరి వలె నేలను తడిపి నాయన భుజించువానికి ఆహారమును, విత్తువానికి విత్తనాన్ని దయచేస్తాయి. అది నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది, కానీ నిష్ఫలంగా నీ యొద్దకు తిరిగి రాదు నాయన. ఈ ఉదయకాలంలో ఈ మాటలు మా జీవితాల్లో ఫలించుటకు సహాయం చేయమని యేసు రక్షకుని పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.